రంగారెడ్డి జిల్లా కొంగర్కలాన్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి, ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడి రామరెడ్డి, జిల్లా కలెక్టర్ శశాంక్, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వం తరపున తన సందేశాన్ని వినిపించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్లెడి రంగారెడ్డి గారు, వీరందరినీ వేదికకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. అలాగే రోడ్స్ మన మిత్రులారా, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికి అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమై నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక కర్షక రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈ స్వేచ్ఛ, స్వతంత్రం మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. దేశమంతా 19 స్వాతంత్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ, స్వతంత్రానికై పోరాడుతూనే ఉన్నారు. ఆనాడు దేశవ్యాప్తంగా 565 సంస్థానాలుండగా మెజారిటీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. కానీ జూనాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ దాడులు పెరిగిన నేపథ్యంలో అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని నిజాంకు రాయబారం పంపారు. తమ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం రంగంలోకి దిగింది. రంగారెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రిగా శ్రీ బిబి రాజు, శ్రీ ఎం చెన్నారెడ్డి గారు మరియు తదితరులతో మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో కలిసినప్పటికీ ఆనాటి కొందరి నాయకుల కుట్రల ఫలితంగా 1953లో మద్రాసు నుంచి విడిపోయి 3 సంవత్సరాల వరకు కర్నూలు రాజధానిగా చేసుకొని ఉన్న ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా కలపడానికి చేసిన నిర్ణయాన్ని తెలంగాణ నాయకులు వ్యతిరేకించినప్పటికీ భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన సమయంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణలో స్థాపిస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరంగా కృషి చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ అందేలా రంగారెడ్డి జిల్లా సర్వతోముఖాభివృద్ధిగా కృషి చేస్తున్న మన గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు
జిల్లా అధికార యంత్రాంగం, పాత్రికేయ మిత్రులకు నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. అన్నిటికీ కూడా యాంకరింగ్ చేస్తున్న ఆశీర్వాదం గారికి ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా మూమెంట్ ఆఫ్ ప్రెజెంటేషన్. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन